భూతేషు జాతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. జగన్మాత్రే నమః, భారత మాత్రే నమః, తెలుగు మాత్రే నమః. 13 కోట్ల నా తెలుగు ప్రజానీకానికి ఈ వేదిక మీద నుంచి నమస్కరిస్తూ, నెల రోజులుగా జరుగుతూ ఉన్నటువంటి నా రాష్ట్ర పరిస్థితిగతులను చూసి ఆవేదన చెందుతూ బాధపడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మన జాతీయ జెండా మీద అశోకుడి యొక్క ధర్మచక్రం కనపడుతుంది. మీ అందరికీ తెలుసు కదా, 3 సింహాలతో ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఉంటుంది, మనకు తెలుసు. అటువంటి అశోకుడి యొక్క ధర్మచక్రం నుండి మళ్ళీ అదే పేరుతో అశోక్ బాబు అనే వ్యక్తి ద్వారా ఒక మహా చైతన్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉవ్వెత్తున ఒక సముద్రంలో పొంగుకొచ్చింది. పసిపిల్లవాడు నడక నేర్చుకుంటూ ఉన్నప్పుడు పొడమి తల్లి సూదులు గుచ్చుతుందంటారు వాడు నడవడానికి. ఏ నాయకుడు లేకుండా ఈ పొడమి తల్లి ఒక ఉత్తేజపరిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క పరుగుతో హైదరాబాద్ నగరానికి వచ్చి ఉద్యోగస్తులందరూ కూడా తమ తమ బాధలని, తమ గోడును ఇక్కడ చెప్పుకుంటూ ఉంటే నాకు కన్నీళ్లు వస్తున్నాయి. నేను ఇందాక బయలుదేరి వస్తూ ఉంటే నా తెలంగాణ తమ్ముళ్ళు, నా తెలంగాణ చెల్లెళ్ళు, వదినమ్మలు నాకు కలిశారు. వారు ఒక మాట అన్నారు, నా తెలుగు అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ కూడా సీమ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటే, ఆకలితో భోజనం లేకుండా వస్తూ ఉంటే కనీసం ఇంటికి పిలిచి భోజనం పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ నా ఇంటికి వచ్చి భోజనం చేస్తే బాగుంటుంది మా మనసులు ఘోషిస్తున్నాయి. కానీ ఆ పరిస్థితి ఇక్కడ మాకు కనపడటం లేదు. మా మెడ మీద కత్తి పెట్టి జై తెలంగాణ అనకపోతే తెలంగాణ విరోధిగా మమ్మల్ని భావించి మాలో లోపల మేము కుమిలిపోయేటట్టు చేస్తున్నారు మా దగ్గర ఉన్న కొంతమంది దుష్ట శక్తులు అని వారు నా దగ్గర వాపోయారు. ఆత్మీయ బంధువులారా, నేను తెలంగాణ ప్రాంతం అంతా సంచరించాను. ఎంత గొప్ప సంస్కృతి, ఎంత గొప్ప ప్రేమ వాత్సల్యం ఆ ఇళ్లలో గోచరిస్తుందో. ఉమ్మడి కుటుంబాలతో జీవిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. నాకు ప్రతి ఇంట్లోనూ కూర్చోబెట్టి ఒడిబియ్యం పోసి వారి ఇంటి ఆడపడుచుగా నన్ను అభిమానించినటువంటి నా తెలంగాణ నా తమ్ముళ్లలో ద్వేషభావాలను నింపుతూ తన అన్నయ్యలు వస్తే చెప్పులు విసిరే సంస్కృతికి తీసుకువెళ్తున్నారు అంటే ఈ తెలుగు తల్లి ఎంత గుండె బాదుకుంటున్నదో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకు తండ్రులందరూ చెప్పిన మాటలు విన్నారు. కనీసం ఒక్క తల్లి మాటైనా మీరు వినిపిస్తున్నందుకు, ఆ తెలుగు తల్లి యొక్క బాధను మీరు వినిపిస్తున్నందుకు అశోక్ బాబుకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతూ ఉన్నటువంటి ఈ 13 జిల్లాలు కాకుండా 23 జిల్లాల్లో జరుగుతూ ఉన్నటువంటి ఈ ఉద్యమాలను చూస్తూ ఉంటే ఆనాటి మహాభారత సంగ్రామానికి ఈనాటి ఈ సంగ్రామానికి చాలా పోలికలు కనపడుతున్నాయి. ఆనాడు కౌరవులు హస్తినలో ఉన్న ఏ ప్రాంతంలో కూడా సూది మనం కూడా మిమ్మల్ని మోపనివ్వము, ఇంత కూడా మీకు జాగా ఇవ్వము అని వాళ్ళు ప్రకటించినప్పుడు పాండవులు ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మాణం చేసుకున్నారు. దానిని చూడడానికి వచ్చాడు దుర్యోధనుడు. అద్భుతమైనటువంటి మయసభను చూసి, అద్భుతమైనటువంటి భవనాలను చూసి అతను అసూయ చెంది, ఆ అసూయతో అశాంతి చెంది అహంకారంతో యుద్ధానికి దారి తీసేటటువంటి ప్రక్రియ మొదలయ్యింది. అది మీ అందరికీ తెలుసు. ఆనాడు శ్రీకృష్ణ కమిటీని వేసినప్పుడు జూబ్లీ హాల్లో మీటింగ్కి వెళ్ళి నేను కృష్ణ కమిటీని, ఆ జడ్జి గారిని, శ్రీకృష్ణ గారిని కలిసినప్పుడు వారి చేతులని ఒక మెమరాండం పెట్టి వారితో ఒక మాట అన్నాను, శ్రీకృష్ణ గారు, ఆనాడు మహాభారత సంగ్రామంలో కూడా కృష్ణ కమిటీయే ఉన్నది, మళ్ళీ ఇవాళ కూడా కృష్ణ కమిటీనే ఉన్నది. ఇది తప్పకుండా విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, అమ్మా ఆనాటి కృష్ణరాయబారం ఫెయిల్ అయింది, ఇది మాత్రం ఫెయిల్ కాకూడదని దండం పెట్టుకుందాం అని ఆయన నాతో చెప్పారు కృష్ణ కమిటీ. కానీ ఈనాడు ఆ రాయబారం కూడా ఫెయిల్ అయింది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలని ఆఖరిలో చెప్పారు శ్రీకృష్ణ కమిటీలో, నిజాలను సత్యాలను గనుక మరిచిపోయినప్పుడు, విస్మరించినప్పుడు ఆ సత్యాలే, ఆ నిజాలే ప్రతీకారం తీర్చుకుంటాయి అనే విషయాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పిన విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ గుర్తు చేసింది. ఆత్మీయ బంధువులారా, నాకు 2 నిమిషాలే టైం ఇచ్చారు. కానీ ఒక్క విషయం, టిఫిన్ సెంటర్ పెట్టుకోండి లేకపోతే కర్రీ పాయింట్స్ పెట్టుకోండి అనేటటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సబబు?
ఏం కూర తినకుండా బ్రతుకుతున్నావా నీవు? టిఫిన్ సెంటర్లు కర్రీ పాయింట్లు నీకు అంత తేలిగ్గా కనపడుతున్నాయా తమ్ముడు? ఓ తమ్ముడు, ఓ చంద్రశేఖర్ తమ్ముడు, ఈ అక్కయ్య అడుగుతున్నది నిన్ను, నీ భార్య చేత నువ్వు కూర తినకుండానే ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. చింత చెట్టు చిగురు చూడు, ఆంధ్రదాని పొగరు చూడు అంటూ గోడల మీద రాశావే, ఎంత తప్పు ఇది, ఎంత తప్పు. ఆంధ్ర వాళ్ళ కట్టు కొట్టు చుట్టూను కూడా విమర్శించావా తమ్ముడు నువ్వు? ఎంత దారుణమైన విషయం. ఆఖరికి నువ్వు ఎంత స్థాయికి వెళ్ళావు అంటే, కాలాలకి, దేశాలకి, వర్గాలకి అతీతంగా ఉన్న బతుకమ్మను కూడా ఒక ప్రాంతపు చట్టంలో విరికించడానికి కూడా నీ కుమార్తె కంకణం కట్టుకున్నది కదయ్యా. బతుకమ్మ అంటే అందరికీ బతుకునిచ్చే అమ్మ. ఇదా ప్రజలకు నువ్వు ఒక విజ్ఞానం సంపాదించుకున్నవాడుగా, ఒక వివేకవంతుడుగా, ఒక పార్లమెంట్ మెంబర్ గా ఇటువంటి దుర్భాషలా నువ్వు మాట్లాడేది? తెలంగాణ ప్రాంతానికి వచ్చే ప్రతి తల్లి ఎంత ప్రేమగా మాట్లాడుతుంది. ఆ సంస్కృతి ప్రజల్లో కనపడుతున్నది, నాయకులైన మీరు కనపడకపోవడం ఏమిటి? కాబట్టి రేపు వచ్చే వినాయక చవితి రోజున ఆ వినాయకుడిని నీకు మంచి బుద్ధిని ప్రసాదించమని మా మేనల్లుడు త్రివిక్రమరావుకి, మా తమ్ముడు హరీష్ రావుకి ప్రొఫెసర్ గా అధ్యాపకుల్లో అద్భుతమైనటువంటి పిల్లలకు మంచి మంచి విషయాలు బోధించవలసినటువంటి కోదండరాము గారికి, కోదండరాముడు పేరు పెట్టుకున్న కోదండరాము గారికి దయచేసి పిల్లలలో ద్వేషభావాలను నింపవద్దు, సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయ ప్రవచనాభ్యామ ప్రవచితవ్యం అని చెప్పిన జాతి మనది. అటువంటి మనం పిల్లలలో ద్వేషభావాలను పెంచుకుందుకో ఎంతవరకు సబబోని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఆఖరిగా ఒక్క మాట, స్వామి వివేకానందుడు చెప్పాడు, ఈ దేశానికి ముగ్గురు వ్యక్తులు చెడ పురుగులుగా తయారవుతున్నారన్నాడు. ఒకడు కర్ణుడు లాంటి వాళ్ళు, ఒకడు మారీచుడు లాంటి వాళ్ళు, ఒకడు శల్యుడు లాంటి వాళ్ళు. ఉద్యోగం ఇచ్చాడు కదా దుర్యోధనుడు చెప్పి అధర్మం వైపు వెళ్ళినటువంటి కర్ణుడు మన్మోహన్ సింగ్ గొప్పవాడు అయ్యుండి, తెలివితేటలు కలిగి ఉండి, ఆర్థికవేత్త అయ్యుండి, మంచివాడు అయ్యుండి, నీలో డైనమిజం లేకపోవడం వల్ల నీ అంతరాత్మ నేను ప్రబోధిస్తున్నప్పటికీ కూడా ఇది తప్పు చేస్తున్నానని ఇంకా బయటికి నువ్వు కనుక పలకలేకపోతే, కారే రాజులు రాజ్యములు గర్వోన్నతించెందరే వారేరి సిరిమూట కట్టుకుని పోవందాలురే పేరైనంగలదే. మాంధోత చక్రవర్తి ఏం పట్టుకెళ్ళాడయ్యా? ద్వాపరయుగంలో ధర్మరాజు ఏం పట్టుకెళ్ళాడు? త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఏం పట్టుకెళ్ళాడు? ఎన్టీ రామారావు ఏం పట్టుకెళ్ళాడు? రాజశేఖర రెడ్డి ఏం పట్టుకెళ్ళాడయ్యా? ఒక్కసారి ఆలోచించుకో, ఒక్కసారి ఆలోచించుకుని ఇప్పటికైనా నీ మనసులో మాటను బయట పెట్టి ఈ సమైక్యాంధ్రను సమైక్యంగా ఉంచడానికి నేను విజ్ఞతను ప్రదర్శించ మన్మోహన్ సింగ్ జీ అని ఆయనకు కూడా నేను దండం పెట్టుకుంటున్నాను. ఇకపోతే మీరు గనుక మీ ప్రాంతాలకు వెళితే మీకు ఓటు వెయ్యరు అని మిమ్మల్ని భయపడితే, మారీచుడు గనుక రావణాసుడు కత్తికి భయపడినట్టుగా ఓట్లు రాలవేమోనన్న భయంతో మనసులో లేకపోయినా పైకి తెలంగాణకి జై అన్నటువంటి ప్రజాప్రతినిధులు మారీచుడు లాంటి వాళ్ళు. మార్గ మధ్యంలో ఎవరో భోజనాలు పెట్టి మీకు సకల మర్యాదలు చేస్తే ఆ మర్యాదలు ఎవరు చేశారో తెలుసుకోకుండా ఆ మర్యాదలకు లొంగిపోయి శల్యరథం పట్టినటువంటి వాళ్ళు ఎవరో మీకే తెలుసు. కాబట్టి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఈ క్షణంలో నేను ప్రశంసించక తప్పదు. అంతిమంగా ప్రజా తీర్పు. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ ఇస్ ద గవర్నమెంట్. ఇది గుర్తు పెట్టుకోవాలని చెప్పి, అంతిమంగా ప్రజల తీర్పు. అలా లేకపోతే ప్రజలు మనకు సెలవులు ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయనే సత్యాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం, ఇది పరమ సత్యాన్ని వారు చెప్పడం జరిగింది. ఆత్మీయ బంధువులారా, ఇక విరమించే ముందు ఒక్క మాట చెబుతున్నాను. ఇక మేధావులు మీరు ఒట్టి మేధావులేనా? ఆనాడు అసెంబ్లీలో ఒక డ్రైవర్ వచ్చి ఒక మేధావి మెడ మీద కొడితే ఒక్క మేధావి కూడా ఇది ఖండించలేదే. నాకు అవమానం జరుగుతుందేమో నేను అక్కడికి వెళితేనే అవమానాలకు భయపడి మీరు నోరు విప్పకపోతే ఆనాడు భీష్ముడికి పట్టిన గతే మీకు పడుతుంది. ధర్మ నిష్ఠాగరిష్ఠుడని పేరుగాంచిన నేను భీష్మ పితామహుడిని నాకెందుకయ్యా ఈ అంపశయ్య మీద పడుకునే దుర్గతి పట్టించావు అని భీష్ముడు అడిగితే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం, నువ్వు ధర్మనిష్ఠాగరిష్ఠుడివే, మేధావివే, అందులో ఏమాత్రమూ కూడా తప్పులేదు, కరెక్టే. కానీ ఆనాడు నిండు కొలువులో ద్రౌపదిని